ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధాలయాలలో శ్రవణ నక్షత్ర వేడుకలు, ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. కార్వేటి నగరం వేణుగోపాలుని వసంతోత్సవాలు పరిసమాప్తం. దేవదేవులకు వేడుకగా స్నాపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన ఋషికొండ శ్రీ వెంకటేశ్వర ఆలయం. శ్రవణ నక్షత్ర వేడుకల్లో పులకితులైన విశాఖ భక్తజనం. ప్రకాశం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీగిరి ప్రదక్షిణోత్సవం. గోవిందనామ స్మరణలతో స్వామివారిని సేవించిన భక్తులు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరులతో కూడి ఉత్సవ శోభగులతో దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలలో బుధవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ శోభిత పూలమాలలతో అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుని ఊంజల సేవ వేడుకగా సాగింది. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సకల శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై ఆసీనును చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచి సేవ ఆలయ వీధులలో విశేషంగా సాగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుచి సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుగంధ శోభిత ఉత్సవాన్ని నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి పలు రకాల పండ్ల రసాలు,
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారికి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలను విశేషంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వసంతోత్సవాల్లో చివరి రోజైన బుధవారం స్నపన తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంప్రోక్షణ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వేడుకగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక శ్రీ వేణుగోపాల స్వామివారి వసంతోత్సవాల్లో చివరి రోజైన బుధవారం సాయంత్రం తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు షోడశోపచారాదులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవంతో శ్రీగిరి పరిసరాలు గోవిందనామస్మరణలతో మారుమోగాయి. ప్రత్యేక వాహనంపై శ్రీనివాసుని చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. సకల దేవతా స్వరూపం గోవుమాతలికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శంకుచక్ర తిరునామాలు, భక్తాగ్రేసరులైన గరుత్మంతుడు, హనుమంతుని చిత్రపటాలతో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కడప నగరం పాత కడప సమీపంలోని శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
అష్టమిని పురస్కరించుకొని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి ఉపచారాలను పూర్తి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నూతన వస్త్రాలు, పూలమాలలు, రుద్రాక్షలతో కాలభైరవునికి అలంకరణ చేసి బిల్వపత్రాలతో అర్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమంతుని పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూలమాలలతో అలంకరణలు చేసి పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవను భక్తిరస భరితంగా నిర్వహించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు భక్తాగ్రేసురుని సేవలో తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలోని పలు దేవాలయాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలలో స్వామివారిని సేవించి భక్తులు పులకితులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ సంపద ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన తరువాత అర్చకులు నిత్య షోడశోపచారాలను జరిపారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్వామివారికి మంగళకరంగా స్నపనాభిషేకం నిర్వహించి ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. వరంగల్ నగరం చైతన్యపురిలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం, కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాదుర కళాశాల మైదానంలో శ్రీనివాసునికి సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చక స్వాములు విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై సహస్ర దీపాలంకార సేవను జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. లయకారుడు పరమేశ్వరుడి కాల స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామివారు. స్వామివారి అనుగ్రహం ఉంటే సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో కాలభైరవ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి పూజ, భక్తుల చేత సంకల్ప ప్రార్థనలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం జరిపారు. ముందుగా విశ్వక్సేనారాధన, షోడశోపచారాదులు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై సుగంధ పుష్పమాలికలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ గౌరీ సమేత కళ్యాణ గురు దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో గురు సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆలయంలోని ప్రధాన కలశాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. అనంతరం శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారికి సకల ఉపచారాదులతో సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకారాలను పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనడం
భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సకల దేవతా స్వరూపమైన గోమాత సేవలో శ్రీవారి భక్తులు తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అందుబాటులో తిరుపతి అలిపిరి ప్రాంతంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంను నిర్మించింది. ఏకకాలంలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో సప్త గోమాతలకు పూజలు నిర్వహించి గోసేవలో తరిస్తున్నారు. ముద్దు మురిపాల శ్రీ వేణుగోపాలుని దివ్యమూర్తి ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణంగా శ్రీవారి భక్తులను తిరుపతి వాసులను అలరిస్తున్న గోప్రదక్షిణ మందిరం విశిష్టత మీకోసం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా. గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది.
కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగోమందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధమనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తి భావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.